హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియో చూసినట్టయితే మళ్ళీ ఈ రోజు కూడా అమేజింగ్ డే. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, $191 ప్రాఫిట్ తీసాను. సో ఈ ట్రేడ్ వెనకాల అసలు ఈ ట్రేడ్ తీసుకోవడానికి లాజిక్ ఏంటి? సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి 15 మినిట్స్ క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ప్రీవియస్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడంటే ఇంత స్ట్రాంగ్ బుల్లిష్గా అంటే రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయిందో, సో అప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. దట్టు పక్కన చూస్తే చాలా క్లీన్ రేంజ్ ఉంది చూసారా, ఫస్ట్ విక్ ఫిల్ అండ్ ఈ పక్కన చూసారా ఎంత క్లీన్ రేంజ్ ఉందో. సో అదొక రీజన్. సో దానివల్ల నేను ఓపెనింగ్ లోనే బై చేశాను. నా స్టాప్ లాస్ వచ్చి ఈ సపోర్ట్ కింద, సో బ్రేక్ చేసిన లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ కింద నేను నా 20 పిప్స్ దగ్గర నా కంప్లీట్ పొజిషన్ సెక్యూర్ చేసుకున్నాను. సో ఇక్కడ 20 పిప్స్ దగ్గర క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఈ ట్రేడ్ 15 మినిట్స్లో తీసుకున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, మనం లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళే కొద్దీ మనకున్న ఎడ్జ్ తగ్గుతుంది, అంటే విన్నింగ్ ప్రాబిలిటీ తగ్గుతుంది కదా. సో దానివల్ల నేను 20 పిప్స్ దగ్గర నా కంప్లీట్ పొజిషన్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీకు చూసారు కదా 1 లాట్. సో అంతేకాకుండా ఇది ఒక్కటే కాదు, సో నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇదే ట్రేడ్ నా ఫండెడ్ అకౌంట్స్లో కూడా కాపీ అవుతుంది. సో అండ్ నా పేఅవుట్ కూడా అప్కమింగ్ వీక్లో ఉంది. సో అది కూడా మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి. సో ఈ ట్రేడ్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అండ్ ఇది ఇక్కడ నేను ప్రాఫిట్స్ చూపించి ఇది దేనికంటే ఏంటంటే, ఇది వెంటనే మీరు క్విక్గా మనం వెంటనే ఇలాంటి ఇంత అమౌంట్స్ ఎర్న్ చేద్దామని అనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్స్ ఉండాలి. సో నాకు ఇంత సక్సెస్ రావడానికి నియర్లీ 5 to 6 years పట్టింది. ఎందుకంటే అప్పట్లో నాకంటూ సరైన మెంటర్ లేరు. అంటే సరిగ్గా టీచ్ చేయడానికి అసలు ఎలా నేర్చుకోవాలో సో చెప్పడానికి ఎవరు మెంటర్ అనేవారు లేరు. బట్ మీకు ఇప్పుడు అలా కాదు. చాలా మన ఛానల్లోనే అమేజింగ్ కంటెంట్ ఉంది. అండ్ ఇంకా చూస్తే కంప్లీట్ కోర్స్ మనం ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేసాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి కమ్యూనిటీ ఉంది. సో స్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మనం లోకల్ లాంగ్వేజ్లో మీ క్వశ్చన్స్ అన్ని తీర్చుకోవచ్చు. సో యూస్ చేసుకోండి కమ్యూనిటీని. సో గ్రో అవ్వండి. సో మెంటర్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే గ్రూప్లో అడగండి, నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనకి జీజేలో కూడా చాలా మంచి మూవ్ వచ్చింది. బట్ నేను జీజేని అబ్జర్వ్ చేయలేదు. చూసారు పక్కన ఎంత క్లీన్ రేంజ్ ఉందో. సో అమేజింగ్ ఫాల్ వచ్చింది చూసారు కదా. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం తెలిసిందే కదా, గ్రూప్లో అడగండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.